హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఇంకా ముందు వీడియోకి కంటిన్యూ అనమాట. ఇంకా మేము వదిన వాళ్ళ ఇంటికి వచ్చినామని చెప్పినా కదా. వచ్చిన తర్వాత ఇంకా టీ అది తాగి టిఫిన్ చేసి ఇంకా అక్కడ ఏంటంటే నాన్ వెజ్ అనమాట. నాన్ వెజ్ పెట్టాలా ఆయనకి, అది ఇంకా ఇంట్లో వండుకొని ఇంకా అదే నైవేద్యంగా తీసుకొని రైసు కర్రీ 2 తీసుకొని వస్తారనమాట. ఆ ఊర్లో పద్ధతి అది. ఇట్లా టెంపుల్ దగ్గరికి వచ్చి పెడుతుంటారు. ఇట్లా పీర్లు కూడా ఏమన్నా మొక్కొని కోరికలు అట్లా నెరవేరితే ఇట్లా పీర్లను కూడా పెడుతుంటారనమాట. అది ఇక్కడ అందరు కూడా ఎవరి శక్తి కొలది వాళ్ళు వెండివి గొడుగులు పీర్లు అట్లా చేయిస్తుంటారు. ఇక్కడ మేమైతే ఇంకా నైవేద్యం తీసుకొని వచ్చి ఇక్కడ లోపల ఇచ్చి తర్వాత ఇటు పక్కకు కూడా చెట్టు కింద ఏదో నాకైతే పూర్తిగా తెలీదు దాని గురించి. చెట్టు కింద కూడా నైవేద్యాలు ఇస్తారు. తర్వాత ఇక్కడ ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్తున్నాము. నేను మా వదిన మా వారు ముగ్గురమే వచ్చినాం. ఇంకా మా అన్న రాలేదు, మేము మాత్రమే వచ్చినాం అనమాట. చూడండి వర్షం పడుతూ ఉంది. జనాలు అసలు ఎంత జనాలు ఉన్నారంటే బీభత్సంగా ఉంది. వర్షం పడుకుంటే బాగుండు కానీ వర్షం పడినందుకు కొంచెం ఇంకా ఆ రోజే ఎవరన్నా ఇంటికి కానీ మొక్కున్న వాళ్ళు అట్లా అక్కడ పొట్టేళ్ళను కోస్తుంటారు. ఇక్కడ ఏంటంటే సర్వమత సమ్మేళనం అనొచ్చేమో. దాని ఎదురుగానే పేరు అదే ఏమంటారు దాన్ని, ఆంజనేయ స్వామి టెంపుల్, రామాలయము ప్లస్ అది పీర్లది అన్నీ అక్కడే ఉన్నాయన్నమాట. అదే చూస్తున్నా నేను. సావిడి, పీర్ల సావిడి అంటారు. నాకు అసలు పేరు గుర్తు రావట్లేదు. చూడండి, పీర్ల సావిడికి ఎదురుగా ఆంజనేయ స్వామి టెంపుల్, దానికి ఎదురుగా ఇక్కడ రామాలయం ఉందన్నమాట. ఇంక శివాలయం అట్లంగా అటుపక్కకు ఉందిలేండి. అదే ఇక్కడ చూపిస్తున్నా నేను. అక్కడ కనిపించేదేమో రామాలయము, రాముల వారు ఉన్నారు, ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇంకా అన్నీ ఇక్కడే ఉన్నాయి అనేటట్టు ఉంది అనమాట. ఇంకా ఇక్కడ అన్నీ మేము కొబ్బరికాయలు తీసుకొని వస్తాం, ప్లస్ నైవేద్యం తీసుకొని వస్తాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కర్రీ, మటను, వైట్ రైస్, ఇంకా పెరుగులోకి మా వాళ్ళకి ఖచ్చితంగా వైట్ రైస్ ఉండాలి. ఆయిల్ రైసు అది చేసుకున్నాం అనమాట. అత్త చేసింది, మా అత్తనే వండిందిలేండి. ఇంకా భోజనం చేసుకున్న తర్వాత మళ్ళీ మా చెల్లెలు వచ్చింది. మా చెల్లెలు వచ్చినాక మేము అందరం ఎక్కడికో వెళ్తున్నాం. మా మామ వాళ్ళు కూడా ఉన్నారులేండి అక్కడే ఊర్లో, మా మామ వాళ్ళ ఇంటికి. లాస్ట్ ఇయర్ కూడా చూపించినాను కదా నేను. ఇది మా మామ వాళ్ళ ఇల్లు. అమ్మ కూడా వచ్చింది. ఇంకా అదే ఇక్కడ మేమందరం కూర్చున్నాం. అందరిని ఇది అంటే పిల్లలు దండి ఉన్నారనమాట. మా మామకి 2 కొడుకులు, వాళ్ళ పిల్లలు. ఒకడికేమో 2 ఆడపిల్లలు, ఇంకొకడికేమో 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లోడు. అదే ఇక్కడ అందరం కూర్చొని, ఈమెనే మా అక్క, వీడేమో చిన్నోని పిల్లలు, మా మామ వియ్యం కూడా ఆయన. ఇక్కడ అమ్మ కూర్చుంది. ఇది మా మామ పెద్ద కొడలి పిల్ల, వాళ్ళ అమ్మ. ఇంకా అందరిని అంటే ఆ పిల్ల అందరినీ షూట్ చేస్తూ ఉండింది అనమాట. అదే ఇక్కడ ఇంకా అందరినీ మనం కవర్ చేయాలి కదా, అందుకోసం అందరినీ తీయమని చెప్తే అందరినీ తీస్తూ ఉండింది. గుర్తుంటుంది కదా మనకు, ఈ ఇయర్ ఇట్లున్నాం, ఆ లాస్ట్ ఇయర్ అట్లా ఉంటుంది అనేసి. లాస్ట్ ఇయర్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ మంచిగా అనిపించింది అనమాట. అందుకోసం ఇంక ఇక్కడ ఫొటోస్ కూడా దిగినాము అందరం. కాసేపు అట్లే కూర్చొని మళ్ళీ నించొని అందరం. కోడన్లు అవుతారు కదా నాకు 2. మా మామ కోడన్లు అంటే నాకు కూడా కోడన్లే. మా మేనమామకే మా అక్క వాళ్ళని ఇచ్చినాం అనమాట. 2 మేనమామలకి 2 అక్క వాళ్ళని ఇచ్చినాం. నాకు 5 మంది మేనమామలు. అయితే 2 మేనమామలకు మాత్రం 2 మా పెద్దమ్మ కూతుర్లనే ఇచ్చి చేసింది మా పెద్దమ్మ. అదే ఇక్కడ కోడన్లతో, చెల్లెలతో, అమ్మతో అందరితో కలిసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడండి మాడి చెట్టు ఎంత పెద్దగా ఉందంటే అసలు చాలా పెద్దగా ఉంది. అయినా పల్లెటూరులో వాతావరణం, పల్లెటూరులో చెట్లు, ఆ భూమాత ఎంత అంటే అంత బాగా వస్తాయన్నమాట భూమిలో వచ్చే మొక్కలు. అదే ఎప్పుడు నేను అంటుంటా కదా, భూమిలో వచ్చే మొక్కలు చాలా బాగుంటాయని. ఇది కూడా ఏదో నాకు కొంచెం మంచిగా అనిపిస్తే దీన్ని కూడా షూట్ చేసుకుంటున్నాను అనమాట. మనకి ఏవి మంచిగా కనపడకూడదు అనమాట, కనిపించినాయంటే వాటిని షూట్ చేసుకోవడమే. అదే ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇంకా మళ్ళీ మేము నైట్ ఏమో భోజనం చేయాలనేసి ఇంకా వీడు అల్లుడు, ఇంక అందరం భోజనానికి రెడీ అవుతున్నాము. నైట్ రొట్టెలు చేసుకున్నాం అనమాట. మా చెల్లెలు మా వదిన 2 రొట్టెలు చేస్తున్నారు. అత్త కూర్చుంది.
ఇంక అందరిని మళ్ళీ ఒకసారి వీడియో తీద్దామనేసి ఇక్కడ అన్న బయట తింటున్నాడు. మా వారు వచ్చినారు తిన్నీక. ఇంక అందరం కూర్చొని నైట్కి రొట్టెలు చేసుకొని తింటున్నాం అన్నమాట. అది ఇక్కడ పెట్టుకున్నాము తిన్నీక. ఇంక అందరం కూర్చొని తింటేనే బాగుంటుంది కదా. ఇది ఇంకా డే అంతా నాన్ వెజే లేండి, ఆ రోజంతా నాన్ వెజే తిన్నాం మేము. ఇంకా తర్వాత మళ్ళీ బయటకు వచ్చినాము, అక్కడ టెంపుల్ దగ్గరికేమో వచ్చినాము నైట్. ఇంకా అవన్నీ నేను లైవ్ పెట్టేసినా నైటు. ఇంకా వీడియోలు కాకుండా లైవ్ పెట్టేస్తే మనకు చూస్తారు కదా చూసేవాళ్ళు అన్నట్టు లైవ్ పెట్టినాను అనమాట. ఇదేమో నైటు టెంపుల్ దగ్గర కొంచెం మేము మిద్దెక్కి షూట్ చేసుకున్నానులేండి నేను. కానీ ఇది కింద ఉన్నప్పుడు అక్కడ అగ్నిది నిప్పులలో తొక్కుతారనమాట పీరునెత్తుకొని. అదే ఇక్కడ ఆయన రెడీ చేస్తున్నారు. ఆయన దేవుడు 12, 12:30 ఆ టైంలో వస్తాడులేండి దేవుడు, ఇప్పుడే రాడు. కాకపోతే ముందే కోలన్న అవన్నీ వేస్తుంటారు. అదే ఇక్కడ అది అయిపోయింది మేము వచ్చేసరికి. కానీ నిప్పులలో తొక్కేది ఒకటి అదే తొక్కాలనేసి అందరు రెడీ అవుతున్నారు. ఇక్కడ చూస్తేనేమో వర్షం అయితే బీభత్సంగా ఉంది. ఇంకా అక్కడ వర్షం పడుతూ ఉంది. మాకైతే అసలు నించోనికనే లేదు పైన. అట్లనే ఇంకా నించొని కొంచెం షూట్ చేసుకొని వచ్చేసినాను. మేము పైకి ఎక్కింటిమి, ఇంక ఇక్కడ కింద కుదరదులే అనేసి పైకి ఎక్కి పైనుండి షూట్ చేసుకున్నాను అనమాట నేను. కింద ఆడ అవుతుంటుంది చెప్పండి, సరిపోదు కదా కింద, అందుకని పైకి ఎక్కింటి. పైన అయితే మనకు బాగా ప్రశాంతంగా కనిపిస్తుంది కదా అన్న ఉద్దేశంతో. అంత వర్షం పడిన జనాలు చూసినారా, అసలు పక్కకి వెళ్ళలేదు, అట్లనే ఉన్నారు. ఈ ఊర్లో ఏంటంటే అంతా మన ముస్లిమ్స్ కాకుండా మిగతా వాళ్ళందరూ ఉన్నారనమాట. కానీ ఈ పీర్ల పండుగ అంటే ముస్లిమ్స్ వాళ్ళది కదా, మొహరం అంటే. కానీ ఈ ఊర్లో ఏంటంటే ముస్లిమ్స్ ఏమి లేరంట అసలు ఊర్లోనే, మొత్తం వీళ్ళే ఉన్నారు. ఇది కోలాటం డ్రెస్, పిల్లలు కోలాటం వేసుకున్నారు, అది డ్రెస్ వాళ్ళది. అంతా ముస్లిమ్స్ ఒక్కరు లేరు ముస్లిమ్స్. కానీ పండగ మాత్రం బాగా చేసుకుంటారు, బాగా గ్రాండ్గా చేసుకుంటారు వీళ్ళు పండగ, ముస్లిమ్స్ లేకపోయినా. అది ఈ ఊర్లో పద్ధతి అనమాట. ఆయనకి అంటే ఊరి దేవుడు అయిపోయినాడులేండి. ఏ పండగ ఇంత బాగా చేసుకోరు. పీర్ల పండుగ వచ్చిందంటే ఇంకా గ్రాండ్గా మొత్తం చుట్టాలను పిలుచుకోవడం, ఇంకా అట్లా అందరినీ ఇంటికి పిలుచుకొని మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. అది ఊర్లో పద్ధతి. అందరం వచ్చినాం, మా చెల్లెలు, మా అమ్మ, నేను, మా వదిన, మా అక్క అందరం వచ్చినాం అనమాట ఇక్కడ. అదే చూసుకుంటున్నాం ఎక్కడ నించుంటే బాగుంటుంది. వర్షం పడింది, అసలు నిలవనీకనే లేదులేండి, అట్లనే నిలబడి చూసుకుంటున్నాం ఇంకెక్కడైతే బాగుంటుంది ఏంటి అనేది. ఇక్కడ చూడండి కర్రసామ ఏమో చేస్తున్నాడు ఆయన. అది పైకి ఎక్కినాము, పైకి ఎక్కి పైనుంచి ఆయన ఎందుకు దూరంగా కనిపిస్తుంది కదా, కర్రసామ చేసేదన్నమాట. ఇది బాగా చేస్తున్నారు, అంత బుడుతున్నా కానీ ఏం ఆగలేదు. ఇదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్ అండి, హ్యావ్ ఎ నైస్ డే.